US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నిజామాబాద్ జిల్లాకు డి శ్రీనివాస్కు ఉన్న అనుబంధం ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, దీనికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మనతో మాట్లాడేందుకు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు. వాళ్ళు చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అంటే 2 పర్యాలు తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్తో పాటు అధికారం రావడానికి పూర్తిగా ఇద్దరు తలమునకలై అధికారంలో తెచ్చారు. ఆ నేత లేకపోవడం నిజామాబాద్ జిల్లాకున్న అనుబంధం, మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి? ధరంపురి శ్రీనివాస్ గారు రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన బయటపడకుండా పార్టీ నిర్మాణంలో, పార్టీ కోఆర్డినేషన్లో ఆయన చాలా ప్రముఖ పాత్ర వహించిండు. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లా నుంచి 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా అయిండు. దానికి ఒక నిదర్శనం అది. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి కాంబినేషన్లో జోడెద్దుల కాంబినేషన్ లాగా బండికి 2 చక్రాలు ఉన్నటువంటి విషయం, 2 చక్రాలు బాగుంటేనే బండి నడుస్తుందనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో జాతీయ నాయకత్వం కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచింది. దానికి అనుగుణంగా అటు జాతీయ నాయకత్వం విశ్వాసం తీసుకుంటూ ఇటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరవలేదు, మర్చిపోదు. మాకు శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి సంబంధం గత 45 సంవత్సరాలుగా. నేను మొట్టమొదట యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా అయిన తర్వాత ఆయన అప్పుడు బ్యాంకు ఉద్యోగి. మేమంతా రాజారాం గారికి, ఆయనతో పాటు రాజారాం గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులం. అందుకొరకే ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు నన్ను కూడా ఒక సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు. ఉదాహరణకు ఆయన 1989లో పోటీ చేసినప్పుడు నిజామాబాద్ అర్బన్ నుంచి నన్ను పిలుచుకొని వాళ్ళ తల్లి దగ్గరకు తీసుకెళ్ళి చెప్పిండు, మేము 3 అన్నదమ్ములం కాదు, మేము 4 అన్నదమ్ములం. నాకు ఎన్నికల్లో ప్రపోజ్ చేసిండు తాహెర్ను నా తమ్ముడిలాగా చూసుకుంటాననేటువంటి మాట చెప్పాడు. ఆ మాటను మేము ఎప్పుడు మర్చిపోము, మరవలేము. కానీ పార్టీ పటిష్టత కొరకు ఆయన చేసినటువంటి కృషి, ఆయన వేసినటువంటి పునాది ఇప్పటికి కూడా ఈ జిల్లాలో పటిష్టంగా ఉంది, గట్టిగా ఉంది. మాకు విశ్వాసం ఉంది శ్రీనివాస్ గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ఈ జిల్లా కాంగ్రెస్ యావత్తు ప్రయత్నం చేస్తుందనేటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. నిజామాబాద్ జిల్లాకు తీరని లోటు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ లేడనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన నాకు 45 సంవత్సరాలుగా తెలుసు. ఆయన లేని లోటు నేను జీర్ణించుకోలేకపోయాను. ఆయన అడుగుజాడల్లో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఆయన చేసిన సేవలో ఎనలేని, దేశంలో కూడా గుర్తింపు పొందిన నేతగా ఎదిగారు. డి శ్రీనివాస్ లేని లోటు నిజామాబాద్ జిల్లాలో కొట్టేసినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాడు డి శ్రీనివాస్. అందుకోసమే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆయనని గుర్తుంచుకుంటారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారనే మాట చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ధర్మపురి శ్రీనివాస్ లేడనే మాట జీర్ణించుకోలేకపోతున్నా చెప్పచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.